ఎట్లా ఇవి పొట్టేల్లో ఎంత చెప్పు 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 ఇంకా పొద్దున్నే ఇంకా ఇప్పుడే అడుగుతారా వస్తున్నారు 18,500 19,000 చెప్తున్నారా అంటే 19 చెప్పచ్చా ఒకవేళ ఎవరన్నా అడిగే వాళ్ళు అయితే చెప్పకమ్మా 16 అట్లా అడుగుతున్నారా మీరు ఏం రేట్ వరకు ఇద్దామన్నారు 17 పైన అయితే ఇద్దామన్నారు ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగానా యావరేజ్గా ఒక 16 కేజీలతో పెట్టుకోవచ్చా రైట్ థ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి కట్ట 12 పొట్టేళ్ళు అయితే ఉన్నాయండి నమస్తే మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్ నా పేరు కవీశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము కదిరి గొర్రెల మేకల సంతలో అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12-2 గంటల వరకు అయితే ఈ సంత జరుగుతుంది ఇక్కడికి మేకలు మేకపోతులు పొట్టేళ్ళు ఎక్కువగానే వస్తాయి అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు ఎక్కువగానే వస్తారండి చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర ఉన్న జీవాలు తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తుంటారు ఇది అడ్రస్ వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత అయితే జరుగుతుంది మరొకటని మనము సీకేఎస్ అగ్రిటెక్ ఛానల్ తరఫు నుంచి డైరీ ఫామ్ మెటీరియల్ అలాగే కేరళ రబ్బర్ మ్యాట్లు మనము అయితే తక్కువ ధరలో రైతులకైతే అమ్ముతున్నాము మీకు ఎవరికైనా కావాలంటే మన ఫోన్ నెంబర్ అడ్రస్ అయితే టైటిల్లో స్క్రీన్ మీద ఉంటుంది మీరు కాల్ చేసి అయితే తీసుకోవచ్చు అయితే మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా ఒకసారి చూద్దామండి థ్యాంక్ యూ పొట్టేలు పిల్లలు ఇవి 12,000 జత 12,000 అయితే చెప్తున్నా ఎన్ని నెలల పిల్లలు ఉంటాయినా ఒక 6 నెలల పిల్లలు ఉంటాయి 6 నెలల పొట్టేలు పిల్లలు జత 12,000 చెప్తున్నారు మాంసం పరంగా ఒక 10 కేజీలతో వస్తాయా జత 12,000 12,000 జోడి అయితే చెప్తున్నారండి అన్నగారు రైట్ 8,500 పొట్టేల ఒకటే ఉంది 7,000కి ఇచ్చేస్తాం ఎన్ని కేజీలు పడచ్చు మాంసమ్మ 13 కేజీలు పడుతుంది 7,000కి ఇచ్చేస్తాం 8,500 చెప్పకమ్మా రైట్ థ్యాంక్స్ ఒక పొట్టేళ్ళు అయితే ఉన్నాయండి ఇది ఒక కట్ట ఎట్లా చెప్పినా పొట్టేళ్ళు ఎంత చెప్పినారు 13,000 జత పొట్టేళ్ళు 13,000 చెప్తున్నారు 13,000 జోడి ఎన్ని కేజీలు ఒక 11 కేజీలతో రావచ్చా మాంసం పరంగా 11 కేజీలు మీరు చెప్పకం 13 లేకుంటే ఇచ్చేది 13 ఇచ్చేదే 13 చెప్పకం ఎంత చెప్తారో 14,000 రూపాయలు ఎక్కువ చెప్పి 13,000 వరకు ఇస్తారు రైట్ పెద్ద థ్యాంక్స్ ఉందండి పొట్టేళ్ళు ఎట్లా చెప్పినారన్నా 16,200తో జత పొట్టేళ్ళు 16,200 అయితే చెప్తున్నారు 16,200 జోడి అయితే చెప్తున్నారు మాంసం పరంగా ఎంత ఉన్నాయో అడుగుదాము మాంసం పరంగా ఎంత ఉన్నాయన్నా ఒకటి 12 కిలోలు వస్తాయి 12 కిలోలు 13 కిలోలు 13 కేజీలు 12 కిలోలు ఓకే 16,200 చెప్పక చెప్తాను 15,000తో అవుతాండే బేరము 15,000 చెప్పిన 100 అయితే ఇచ్చేస్తాం 15తో అడుగుతున్నారు 15,000 అడుగుతారు ఇంకా దానిపైన మీరు ఏమన్నా 200 వస్తే ఇచ్చేస్తాను రైట్ థ్యాంక్స్ ఎంత నా గుంపు ఇది 16,000తో గుంపు జత పొట్టేలు 16,000 అయితే చెప్తున్నారు జోడి 16,000 అయితే చెప్తున్నారు ఎన్ని కేజీలతో పడవచ్చు ఒక 11 కేజీలతో వస్తాయా మాంసం పరంగా ఇచ్చేది ఏమి ఇస్తారో 15,000 అయితే ఇస్తారా రైట్ థ్యాంక్స్ ఒక గుంపు అయితే ఉన్నాయండి ఎట్లా చెప్పినా ఇవే గుంపు 16,800 జత ఎట్లా అవుతుందా బేరము 15,000 వరకు వస్తున్నారు 16,800 జత 16,800 కాదు ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా 10-12 మధ్యలో వస్తుంది 10-12 కేజీలు మాంసం పరంగా రేట్ ఎక్కువనే ఉన్నట్టున్నా ఈ వారంలో కొద్దిగా పర్లే ఈ వారం పెరిగిందా
మామూలుగా వచ్చేసి 14 కేజీలు మాంసం పడేది 16-18 వేలు వరకు నడుస్తుంది. ఇప్పుడు పండగ సీజన్ కదా, పేర్లు మొహరం పండుగ వచ్చింది కదా సీజన్ కాబట్టి పెరిగింది రేట్లు అయితే పెరిగినాయి. రైట్ నా థ్యాంక్స్. అనంతపురం ఇవి అనంతపురం పొట్టేళ్ళు, ఎర్ర పొట్టేళ్ళు 19.5 జత. ఇవి 19.5. ఆ. ఇవి కానీ మనవే కదా. ఆ? ఇవి 2 కట్టలు తెచ్చినారా? ఇది వేరే ఇది వేరే. 19,500 జత పొట్టేళ్ళు అయితే చెప్తాయి. ఇవి ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? ఇది ఒకటి 16-17 కేజీలు. 16, 15, 16-17 అందులో యావరేజ్గా 17 కేజీలతో పెట్టుకోవచ్చు. ఎర్ర పొట్టేళ్ళు కాబట్టి రేట్ ఎక్కువ. ఎర్ర పొట్టేళ్ళ అవునండి. రైట్ నా థ్యాంక్స్. కట్ అయితే ఉన్నాయండి, 4 పొట్టేళ్ళు అయితే ఉన్నాయి. అన్న ఏం రేట్? ఏం రేట్ నా ఇవి? జత 26,000 చెప్తున్నారు. జోడి 26,000 అయితే చెప్తున్నారు. మాంసం పరంగా ఎంత వస్తుంది నా? 17-16 యావరేజ్గా. 26 చెప్పకమ్మ జత అంటే ఒకటి 13,000 చొప్పున. ఎట్లా అడుగుతున్నారు, ఎట్లా ఇస్తారు? 10,000తో అడుగుతున్నారు అంటే 20,000తో అడుగుతున్నారు. మీరు చెప్పకం 26 చెప్తే 20,000తో అడుగుతున్నారు. మీరు ఎంతకి ఇస్తామన్నారు? 24కి ఇస్తాము. రైట్ రైట్ థ్యాంక్స్ నా. ఇవి ఒక గుంపు అయితే నా ఎట్లా చెప్పినా 17.5 జత పొట్టేళ్ళు 17,500 చెప్తున్నారు. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? 15-16 కేజీలు మాంసం పరంగా. జత 17,500 అయితే చెప్తున్నారు. 17,500 జోడి. రైట్ నా థ్యాంక్స్. గుంపు అయితే ఉందండి. నా ఏం రేట్ నా ఇది పొట్టేళ్ళ ఎట్లా చెప్పిన? ఒక 15,000 జత పొట్టేళ్ళు 15,000 అయితే చెప్తున్నారండి. 15,000 జోడి. ఎన్ని కేజీలు పడేస్తున్నా మాంసం పరంగా? 12 కిలోలు వస్తుందా? ఎట్లా అడుగుతున్నారన్నా? 13.5 14,000 అడుగుతున్నారు. 15,000 మీరు చెప్పకమ్మా. 15,000 అయితే చెప్తున్నారు. 13,000 పైన ఇస్తారా? రైట్ థ్యాంక్స్. ఓకే గుంపు అయితే ఉన్నాయండి. ఎట్లా చెప్పినా? 16.5 జత పొట్టేళ్ళు కదిరి సంతలో లోకల్ బ్రీడ్ పొట్టేళ్ళు 16,500 చెప్తున్నారండి. ఎన్ని కేజీలు మాంసం పరంగానా? 16-17తో వస్తాయి మాంసం పరంగా. కొన్ని తక్కువ పడేటివి ఉన్నాయి పిల్లలు. 20 కేజీలు పడేటివి ఉన్నాయి. 20 కేజీలు యావరేజ్గా ఒక 16 కేజీలతో పెట్టుకోవచ్చు. ఎట్లా అడిగినారు? ఏం రేట్కి ఇద్దామన్నారు? 16,000 అయితే ఇద్దాం. మీరు చెప్పకమే 15,000 వరకు ఇవ్వచ్చు. 14.5-15,000. ఇంకా అవతల క్యాండిడేట్ వాళ్ళు అడిగేదాన్ని బట్టి. రైట్ థ్యాంక్స్ నా. యా ఊరి నుంచి నా ఇవి? ముదుగుబ్బనా. రైట్ థ్యాంక్స్. 21 పెద్ద సైజు పొట్టేళ్ళు కొమ్ములు తిరిగిన పొట్టేళ్ళు 21,000 అయితే చెప్తున్నాయి. ఇది ఒకటేనా పెద్దదే? ఈ 2 ఉన్నాయా? ఎట్లా 21? 35 జీవాలు ఉన్నాయి. 21,000 జత. ఇవి కానీ అవే రేటేనా? ఈ కొమ్ముల పొట్టేళ్ళ కొమ్ములతో కానీ అవే రేటే? అవే రేటే. ఎన్ని కేజీలు పడచ్చు యావరేజ్ మాంసం పరంగా? 20 కేజీలు వస్తాయా? ఒకటి 30 ఆడొస్తుంది వస్తుందా? ఒకటి 30 కేజీలు వస్తాయి కొమ్ముల పొట్టేళ్ళ. ఉన్నీలే రైట్ థ్యాంక్స్. ఒక గుంపు అయితే ఉందండి. ఏం రేట్ అడుగుతాం? ఎట్లా చెప్పినా పొట్టేళ్ళు ఇవి? 16,000 జత. కదిరి సంతల్లో లోకల్ బ్రీడ్ పొట్టేళ్ళు జత 16,000 చెప్తున్నారండి. ఎన్ని కేజీలు పడొచ్చునా మాంసం పరంగా? 12 కేజీలు మాంసం పరంగా. 12 కేజీలతో మాంసం పరంగా ఉన్నాయి అంటున్నారు. ఎట్లా అడిగినారా? ఏం రేట్గా అడుగుతున్నారా? ఎట్లా అడుగుతున్నారు? 14.5 అడుగుతున్నారు. మీరు ఏం రేట్ వరకు ఇస్తారు? 15 వరకు ఇస్తారు.
చెప్పకం 16.5 చెప్తాను. రైట్, థ్యాంక్స్. కట్ అయితే ఉండండి. ఏనా ఎట్లా చెప్పినారన్నా? పెద్ద అయిపోయినా ఇవి ఒక గుంపు అయితే ఉన్నాయండి. నా ఏం రేటు చెప్పినా? 27.5 జత పెద్ద సైజు ఎర్ర పొట్టేళ్ళు 27.5 అయితే చెప్తున్నాను. 27,500 జోడి. ఏం రేట్కి అడుగుతున్నారు పెద్దయా? 24, 25 అడుగుతున్నారు. అన్ని ఎర్ర పొట్టేళ్ళు పులిందల సైడ్వే ఇవి ఏమన్నా పెద్ద వెల్లిచెల్మల అంటే ఇంకా పులిందల ఇక్కడ రెక్కమాన్ సైడ్వే. రైట్ పెద్ద థ్యాంక్స్. గుంపు అయితే ఉండండి. ఏనా ఏం రేట్ నా ఇవి? 14,000తో జత పొట్టేలు 14,000తో చెప్తున్నారండి. కాదు ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? ఒకటి 13 పడతాయా? 12 కేజీలు యావరేజ్ 12 కేజీలతో రావచ్చు. జత 14 చెప్తున్నారా? ఎట్లా అయితే ఇచ్చేస్తారా? 500 తక్కువ అయితే ఇస్తారు. రైట్ నా జత మీద. రైట్ థ్యాంక్స్. చూడు పొట్టేల్లో ఏనా ఎంత చెప్పినాను నేను? 14,000 ఒక్కొక్కటి నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు 14,000 అయితే చెప్తున్నారండి. కదిరి సంతలో యావరేజ్ 16 కేజీలు వస్తాయన్నా మాంసం పరంగా? 20 వస్తాయి. 20 కేజీలు మాంసం పరంగా వస్తాయి. ఒక్కొక్క పొట్టేలు 14,000 అయితే చెప్తున్నారండి కదిరి సంతలో. నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అన్నగారు. రైట్. ఒక కట్ట అయితే ఉన్నాయండి. దీంట్లో మేకలు కానీ మిక్సింగ్ ఉన్నాయి. నమస్తే. నవ్వు ఎట్లా చెప్పినా ఇది? 14,800 చెప్పినారా? ఎవరు అన్నోళ్ళు అడుగుతున్నా ఎట్లున్నారా? పోతులా 14,800 అయితే సార్ అయితే చెప్తున్నారండి. 14,800 జోడి. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగానా? 11 కేజీలతో పడతాయి. ఒక గుంపు అయితే ఉన్నాయండి. ఏం రేటు అడుగుతాం? ఎట్లా చెప్పిన అన్న పొట్టేళ్ళు ఇవి? 16,000 జత. కదిరి సంతల్లో లోకల్ బ్రీడ్ పొట్టేళ్ళు జత 16,000 చెప్తున్నారండి. ఎన్ని కేజీలు పడచ్చునా మాంసం పరంగా? 12 కేజీలు మాంసం పరంగా. 12 కేజీలతో మాంసం పరంగా ఉన్నాయి అంటున్నారు. ఎట్లా అడిగినారన్నా? ఏం రేట్గా అడుగుతున్నారా? ఎట్లా అడుగుతున్నారు? 14,500 అడుగుతున్నారు. మీరు ఏం రేట్ వరకు ఇస్తారు? 15 వరకు ఇస్తారు. చెప్పక 16,500 చెప్తారు. రైట్, థ్యాంక్స్. ఒక కట్ట అయితే ఉందండి. నా ఏం రేట్ చెప్పినా పొట్టేళ్ళు? 26,000 జత. జత పొట్టేళ్ళు 26,000 అయితే చెప్తున్నాను. 26,000 జోడి. ఎన్ని కేజీలు మాంసం పరంగా వస్తాయన్నా? ఒకటి మాంసం 18 కేజీలు వస్తాయి. 18 కేజీలు వస్తాయి ఒకటి. ఎట్లా అడిగినారు? ఎట్లా ఇస్తారన్నా? 24,000తో అడిగినారు. 24,000తో అడిగినారా? మీరు ఏం రేటు వరకు ఇస్తాము? 25 అయితే ఇస్తాను. 25 అయితే ఇస్తామన్నారు. అన్ని లోకల్ బ్రీడ్ పొట్టేళ్ళు కదనా ఇక్కడ? లోకల్ బ్రీడ్ పొట్టేళ్ళు. రైట్, థ్యాంక్స్. యా ఊరు నుంచి ఇవి? మల్లేపల్లి దగ్గర దిగోపల్లి. మల్లేపల్లి దగ్గర దిగోపల్లి. థ్యాంక్స్. ఇవి ఒక కట్ట అయితే ఉన్నాయి. సింధనూరు పొట్టేళ్ళు. నువ్వు ఏం రేట్ నా ఇవి? సింధనూరు పొట్టేళ్ళు ఏం రేట్ ఇవి? జత 26,000. సింధనూరు పొట్టేళ్ళు కదిరి సంతలో జత 26,000 అయితే చెప్తున్నారండి. తక్కువ ఎక్కువ చెప్పకూడదు, ఉన్న రేటు చెప్పాలి అంతే. ఎందుకంటే 10 మంది చూస్తారు, మళ్ళా తిట్టుకోకూడదు పలానా వ్యక్తి ఇట్లా చెప్పినారని. అట్లా జత 26,000 అయితే చెప్తున్నారు. ఎట్లా అడుగుతున్నారన్నా? 12 అట్లా. మాంసపరంగా ఎంత అంటే 12,500 అయితే ఇద్దామన్నారా? మేము చెప్పక 13 ఒక పిల్ల. జత వచ్చేసి 26 చెప్తారు. ఈ షెడ్లో మేసిండేటివా బయట తిరిగి మేసిండేటివేనా?
ఆహా. ఎక్కువ సింధనూరు పొట్టేళ్ళన్నీ షెడ్లోనే ఎక్కువ మేపుతుంటారు కదా, అంటే బయట తిరిగి మేపేకి వాళ్ళకి జాగా ఉండదా? ఈ కర్ణాటక నుంచే కదా ఇవన్నీ? ఆ. ఎండకి తిరిగితే రావా? మాంసంగానే బాగుంటాయి కదా ఇవి. ఈ గుంటూరు విజయవాడలో ఎక్కువ ఇవే లైక్ చేసి ఇవే తీసుకెళ్తారు. అవునా, రైట్, థ్యాంక్స్. సైడ్ అన్ని మొత్తం పొట్టేళ్ళు అయితే పొట్టేళ్ళు కాదు, గొర్రెలు అయితే ఉండండి. పెద్ద సైజు గొర్రెలు, సింగిల్ గొర్రెలు అయితే ఉంటాయి. ఇవి మాంసం కోసం తీసుకెళ్ళే గొర్రెలు, గొడ్డు గొర్రెలు ఇవన్నీ ఉంటాయి. ఒక్కొక్క గొర్రె వచ్చేసి 10,000 నుంచి 14,000 వరకు ఒక్కొక్క గొర్రె అయితే ఉంటుంది. దాదాపు జత గొర్రెలు అయితే ఉన్నాయి. నా ఏం రేట్ నా గొర్రెలు ఇవి? 32,000. ఒకటి 16,000తో జత గొర్రెలు 32,000 అయితే చెప్తున్నాను. ఒకటి 16,000తో అయితే ఉన్నదంటున్నా. ఇది మాంసం పరంగా దాదాపు ఒక 25 కేజీలు వస్తుంది ఒకటి. 25 కేజీలు మాంసం పరంగా ఉన్నదండి. రైట్ నా, థ్యాంక్స్. నా ఏం రేట్ నా ఇవి పెద్ద సైజు గొర్రెలు? 34, 30 జత గొర్రెలు. 30 కేజీలు వస్తాయి ఒకటి కూర మాంసం పరంగా. ఎర్రగొర్రెలు 34, 28,000 అయితే ఇస్తారా? 30,000 చెప్పకమ్మా. ఈ మేపుకునే కానీ బాగానే ఉంటాయి, కూర బాగా వస్తుంది. ఎక్కడ ఇవి గొర్రెలు? పులివెందుల రైట్ నా, థ్యాంక్స్. నా ఇవి గొర్రెలు ఎట్లా చెప్పిన గొర్రెలు? ఒక్కొక్క గొర్రె 14,000. పిల్లలనా? 4 పిల్లలు కాళ్ళ కిందకి వస్తాయి. అంటే ఒక్కొక్క గొర్రె 14,000. యావి నెల్లూరు జుడిపియా? కొన్ని మిక్స్ ఉన్నట్లున్నాయి, క్రాస్ అన్నీ. నెల్లూరు జుడిపి ఉన్నాయి, మామూలు నాటి గొర్రెలు కానీ ఉన్నాయి దీంట్లో. అంటే జత 28,000 చొప్పున. ఎన్ని ఈతలు వచ్చిన ఈ గొర్రెలు? 2 ఈతలు 3 ఈతలు అన్ని నేత గొర్రెలు ఉన్నాయి. గుంపు అయితే ఉన్నాయండి. పిల్ల గొర్రె నా ఏం రేట్ నా ఈ పిల్ల గొర్రె? పెద్ద అయిపోయినా ఇవి ఒక పిల్ల గొర్రెలు అయితే ఉన్నాయండి. పిల్లలు అయితే కనిపిస్తున్నాయి ఎక్కువగా. నా ఎట్లా చెప్పినానా? 24,000. ఏది పిల్ల గొర్రె లేకుంటే జత గొర్రెలు? జత గొర్రెలు 24,000 అయితే చెప్పినారు. పిల్లలు ఉన్నాయా? ఇది పిల్ల ఉన్నట్లు బొడుగా, అది ఒకటి. ఇంకా కాళ్ళ కిందకి వస్తుంది అది కానీ సపరేట్ రేటేనా? ఇంత కట్ట తీసుకుంటే అది కానీ ఇసి పెట్టరా? కట్ట తీసుకుంటే ఇసి పెడతారు. జత 24. ఎన్ని ఈతలు నేను వచ్చిన ఇవి? అంతే, ఒక ఈత 2 ఈతలే. ఇంత కొదాలే ఉన్నాయి. 2 పళ్ళు 4 పళ్ళు కొదాలే. ఎట్లా అడిగినారా? 21కి అడుగుతున్నారా? మీరు చెప్పక 24 చెప్పినారా? ఏం రేట్ వరకు ఇస్తారో? 23 అయితే ఇచ్చేది. ఆ పొట్టేలు కానీ దీంట్లోకేనా? అది సపరేటా? ఆ 3 సపరేటా? మొత్తం కట్ట తీసుకుంటే ఒకవేళ అన్నీ ఆ రేటుకి ఇస్తారేమో. 24,000 జత కట్ట అంతా తీసుకుంటే. పిల్ల పొట్టేలు అన్నీ పొట్టేళ్ళు ఒకటే. రైట్, థ్యాంక్స్. గొర్రెలు అయితే ఉన్నాయండి కట్ట. నా ఎట్లా నా ఇవి గొర్రెలు? 15. పిల్ల గొర్రె? పిల్ల గొర్రె 15,000 అయితే చెప్తున్నాను. పిల్లలు కానీ ఒక 3 నెలల వయసు ఉంటుందా? 3 నెలల వయసు పిల్లలు. ఎన్ని ఈతలు ఉన్నాయి? 2 ఈతలు 3 ఈతలు నేత గొర్రె. 15,000 పిల్ల గొర్రె చెప్తున్నారు. ఎట్లా అడుగుతున్నా? 13 అడుగుతున్నారు. మీరు ఏం రేట్కి ఇస్తారా? మన 15. మీరు చెప్పక మేము 16,000 చెప్పింటారా? బేరం 16 చెప్పింటివి, 15కి అయితే ఇస్తామని ఉన్నారు.
రైట్ 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 నా థ్యాంక్స్ నా యా ఊరు నుంచి నా ఇవి గొర్రెలు పట్నమా రైట్ అవునా 27,000 జత 27,000 అయితే చెప్తున్నాను 27,000 జోడి పెద్ద సైజు గొర్రెలు 27,000 ఎన్ని ఈతలు ఈయన వచ్చిన ఇవి గొర్రెలు ఎన్ని ఈతలు ఒక ఈత 2 ఈతలు 27,000 జత గొర్రెలు ఒక ఈత 2 ఈతలు ఇవే కదిరి సంతలో లోకల్ ఇక్కడ లోకల్ గొర్రెలే కదనా రైట్ ఈ సంతలో నెల్లూరు జుడ్పి పొటేళ్ళు అలాగే పిల్లలు అయితే ఉన్నాయండి ఇవి ఒక కట్ట నా ఏం రేట్ ఇవే కట్ట 25,000 అంటే ఎట్లా 25 పిల్ల 2 ఒక పిల్ల ఒక గొర్రె 25,000 జత 2 గొర్రెలు 2 పిల్లలు 25,000 ఎన్ని పళ్ళతో ఉన్నాయి ఎన్ని ఈతలు ఉన్నాయి 6 పళ్ళతో ఉన్నాయి అన్ని 6 పళ్ళతో ఉన్నాయి ఎన్ని ఈతలు ఎన్ని ఉండొచ్చు 4 ఈతలు ఇన్నాయి 4 ఈతల పిల్ల దీందేనా ఇది పిల్ల దీందే ఇది నెల్లూరు జుడిపి పొట్టేలు పిల్ల ఒకటి క్రాస్ బ్రీడ్ పడింది అదే కులమేనా మారింది సరేనా థ్యాంక్స్